రైతుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మందపల్లిలో రైతులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని విస్మరించాయి. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. రైతులు తమ హక్కుల సాధన కోసం ఉద్యమాలు చేయాలని, ప్రభుత్వం స్పందించి శాస్త్రీయమైన పద్ధతిలో మద్దతు ధర ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించనున్న సమావేశానికి రైతులు భారీగా హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రకృతి నుంచి మనకు గాలి నీరు దొరుకుతున్నది. మనిషికి గాలి నీరు ఆహారం మూడు కావాలి. ఆహారం లేకపోతే మానవ జాతి బ్రతకడం చాలా కష్టమవుతుంది. మరి అలాంటి ఆహారాన్ని అందించేటటువంటిది రైతు. రైతు కష్టపడితే, రైతు పంటలు పండిస్తేనే మనకు వరి ధాన్యం కానీ, గోధుమలు కానీ, పప్పు ధాన్యాలు కానీ, ఏవైనా కూరగాయలు కానీ ప్రతిదీ కూడా పంటలు రైతుల ద్వారానే మనకు వస్తాయి. ఇవాళ ఏ మనిషి అయినా కావచ్చు, కింద ఉద్యోగం నుంచి మొదలు పెట్టుకుంటే వాళ్ళ కలెక్టర్ అయినా, మంత్రులైనా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా ఆహారం లేకుండా వారు బతకలేరు. అలాంటి ఆహారం అందించే రైతు ఇవాళ అప్పులు మునిగిపోతున్నాడు. అలాంటి ఆహారానికి ఆహారనిశలు కష్టపడే రైతు ఇవాళ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వం డాక్టర్ స్వామినాథన్ కమిషన్ రిపోర్టు మేరకు గిట్టుబాటు ధర ఎంఎస్పి మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనేటటువంటిది శాస్త్రీయంగా నిర్ణయం చేసి ఎంతైతే ఖర్చు అవుతుందో ఖర్చు రైతు కుటుంబ సభ్యుల శ్రమను కలుపుకొని ఆ మొత్తంలో ఇంకా సగం కలిపి రేటు నిర్ణయం చేయాలని, అంటే ఉదాహరణకు పత్తికైతే క్వింటాలు కనీసం 9,000 రూపాయల చొప్పున నిర్ణయం చేయాలని, మరి వరి ధాన్యానికి కూడా అవుతుందో అదేవిధంగా రేటు నిర్ణయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రకృతి నుంచి మనకు గాలి నీరు దొరుకుతున్నది. మనిషికి గాలి నీరు